త్రినైని నటి పవిత్ర జయరాం మృతి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆమె భర్తగా ప్రచారం జరుగుతున్న ప్రియుడు చందు శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆల్కాపూర్ కాలనీలోని అతని నివాసంలోనే చందు బలవన్మరణానికి పాల్పడ్డాడు. త్రినైనితో పాటు పలు సీరియల్స్ లో నటించి మెప్పించి గుర్తింపు కూడా తెచ్చుకున్నాడు చందు. అయితే 2015లో శిల్పను ప్రేమ వివాహం చేసుకున్న చందుకు 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే 6 ఏళ్లుగా చందు టీవీ నటి పవిత్ర జయరాంతో రిలేషన్షిప్ లో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. త్వరలోనే ఇద్దరు పెళ్లి కూడా చేసుకు ప్రమాదంలో కన్నుమూసింది. ఆమె తన స్నేహితులతో కలిసి కారులో బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇదే యాక్సిడెంట్ లో చందు కూడా తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. ఆ తర్వాత పలుసార్లు పవిత్రను గుర్తు తెచ్చుకొని ఎమోషనల్ అయ్యాడు. అయితే ఇంతలోనే అతను ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం ప్రాథమిక ఆధారాలను సేకరించే పనిలో పడ్డారు. అలాగే నటుడి యొక్క ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ప్రస్తుతం రాతమ్మ పెళ్లి, కార్తీక దీపం తదితర సీరియల్స్ లో నటిస్తున్నాడు చందు. కాగా చందు ఆత్మహత్య చేసుకోవడానికి ముందుగా తన సోషల్ మీడియా ఖాతాలో పవిత్రకు సంబంధించిన పోస్టులు షేర్ చేయడం జరిగింది. ఈ రోజు నా పవిత్ర పుట్టినరోజు, ఆమె నన్ను పిలుస్తోంది అని పోస్ట్ షేర్ చేయడం జరిగింది. అయితే ఆ తర్వాతే అతను ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. పవిత్ర మరణాన్ని జీర్ణించుకోలేకే చందు ఇలా ప్రాణాలు తీసుకున్నాడని చాలా మంది భావిస్తున్నారు.